ఏంట్రా చీరలు కనిపిస్తుంది అనుకుంటున్నారా? కొన్ని శారీస్కు మ్యాచింగ్ బ్లౌజెస్ కొనుక్కుందాము అనేసి నేను అమ్మ షాప్కి వెళ్ళాలి ఇప్పుడు. కాబట్టి ఒకసారి ఏ శారీస్ ఉన్నాయి, అడిషనల్గా ఏం బ్లౌజెస్ కావాలి అని చూసుకుంటున్నామండి. ఇవన్నీ అమ్మ శారీస్ అన్నమాట. చాలా దానికైతే మ్యాచింగ్ బ్లౌజెస్ లేదు అంటుంది. ఇదో నేను చెప్పాను కదా, సిల్క్ శారీస్, మొత్తం పట్టు శారీస్ అన్నీను ఇలా ఏదైనా మంచి పంచులో ఇలా కట్టి పెట్టుకుంటే మనకు లైఫ్ బాగా వస్తుంది. సో అమ్మ చీరలు దానికైతే నాకు బ్లౌజెస్ కావాలి. సో అందుకనే ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నామండి షాప్లో. ఇక్కడ ఇంటి దగ్గర ఒక మంచి షాప్ ఏదో దొరికింది మాకు. మంచి బ్లౌజెస్ కలెక్షన్స్ ఉన్నాయి, కొన్ని కామన్ బ్లౌజెస్ అయితే బాగుంటాయి అనేసి. అండ్ దిస్ ఇస్ సమ్ న్యూ సారీ, అమ్మకు ఆంటీ వాళ్ళు ఇచ్చింది. మీకు గుర్తుండింటే నేను దీనికి ప్రశాంతికి వెళ్ళినప్పుడు సేమ్ కాంబినేషన్ ఒక శారీ చూసాను. సో నాకు బాగా నచ్చింది. గుడ్ దట్ ఐడెంటిఫై, అమ్మకి ఇదే కాంబినేషన్ శారీ ఇచ్చారనమాట ఆంటీ. సో దీనికన్నీ బ్లౌజెస్ ఇప్పుడు స్టిచ్ చేయించుకోవాలి, కాబట్టి అడిషనల్గా ఏదైనా మెటీరియల్ కావాలంటే తెచ్చుకుందాము అనేసి. సో చీరల ప్రోగ్రాం పెట్టామన్నమాట. ఇప్పుడు పనిలో పని నా ముహూర్తం చీర అండ్ బ్లౌజ్ కానీ దొరికేసింది. ఇదే బ్లౌజ్ డిజైన్. సో చేతికైతే మనం జనరల్గా వంకీలు ఇవి వేసుకుంటాం కదా, సో ఆ మోడల్ వస్తే బాగుంటుంది అనేసి నేను ఇలా వైట్ శారీ కదా కాబట్టి ఇక్కడ వైట్ వర్క్ చేయించుకొని ఇక్కడ జుమ్కా డిజైన్ సేమ్ రెండిటికు. ఇది అయితే బ్యాక్ నెక్ అయితే చాలా సింపుల్గానే పెట్టించుకున్నాను. జస్ట్ అలా లీవ్ డిజైన్ వస్తుంది, గోల్డెన్ బార్డర్ లాగా అంతే. బట్ హ్యాండ్స్కి అయితే ఈ డిజైన్ చెప్పాను కదా, ఈ వంకీలాగా చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని కామన్ వేరే ఏదైనా క్రీమ్ శారీస్ కట్టుకుంటే కానీ మ్యాచ్ అవుతుంది అనేసి ఈ డిజైన్ పెట్టించుకున్నాను. ఇది ముహూర్తం శారీ నేను చెప్పాను కదా, వైట్ ఫుల్ రిచ్ గోల్డెన్ బార్డర్ శారీ. మొత్తం ఇలా ఫుల్ మ్యాంగో బుట్టాస్ వస్తాయి. పళ్ళు చూపిస్తాను. పళ్ళు సింపుల్ డిజైనే పెట్టించుకున్నాను. కుచ్చిళ్ళు ఇవి టాజిల్స్ ఇలా వస్తాయన్నమాట. క్రీమ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో పళ్ళు మొత్తం ఇలా వస్తుంది, ఫుల్ మెరూన్ బార్డర్ లాగా. సో కట్టుకుంటే కానీ చాలా బాగుంటుంది. మోస్ట్ మెమొరబుల్ అండ్ వెరీ ప్రిషియస్ శారీ అనమాట, ముహూర్తం చీర. సో దీని అయితే ఎప్పటికో భద్రంగా దాచుకోవాలి నేను, కాబట్టి ఇది ఇక్కడ అమ్మింట్లోనే ఉందండి. ఈ శారీ అయితే అస్సలు ఇంకా మా ఇంటికి రాలేదన్నమాట. పెళ్ళప్పటి నుంచి ఈ చీర ఎందుకో ఇక్కడే ఉంది. సరే, గుడ్ దట్ ఇట్ ఈస్ అట్ హోమ్ అనుకునేసి ఇంకా ఇక్కడే ఉంచేసాను. తీసుకెళ్ళాలి, మేబీ ఎప్పుడైనా కట్టుకోవాలి అని అనిపిస్తే తీసుకెళ్తాను. సో ఇదైతే పెళ్లి శారీ. ఇవన్నీ అమ్మ చీరలు. ఎప్పుడెప్పుడు ఏ చీర కొనింది అని చెప్తా. ఫస్ట్ ఏమో అక్క వాళ్ళ గృహప్రవేశం అప్పుడు కట్టుకున్న చీర, అదేమో పాతది. ఈ బ్లూదేమో అమ్మ క్యాజువల్ గా ఎప్పుడో కొనుక్కున్న చీర అన్నమాట. అమ్మ అయితే ఆ శారీ కట్టుకోలేదు. ఇది మా పెద్దక్క ఎంగేజ్మెంట్ లో కట్టుకున్న చీర. ఇదేమో అమ్మ క్యాజువల్ గా కొన్న చీర. ఇదేమో అక్క మా మామ వాళ్ళ గృహప్రవేశంది. ఇదేమో పెద్దక్క పెళ్లిలో కట్టుకున్న చీర. ఇది నా ఎంగేజ్మెంట్ లో అమ్మ కట్టుకున్న చీర. ఇదేమో పెద్ద అక్క పెళ్లిలో ముహూర్తంలో అమ్మ కట్టుకున్న చీర. ఇది నా పెళ్లిలో ముహూర్తంలో అమ్మ కట్టుకున్న చీర. ఇది నా ముహూర్తానికి నేను కట్టుకున్న చీర. ఇది నా రిసెప్షన్ కు అమ్మ కట్టుకున్న చీర. నెక్స్ట్ 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 ఇది అక్క పాప నామకరణం అప్పుడు అమ్మ కట్టుకున్న చీర, మైసూర్ సిల్క్ అన్నమాట. ఇవన్నీ అమ్మ చీరలేనండి. కొన్ని అమ్మ కట్టుకుంది, కొన్ని అమ్మ కట్టుకోలేదు. ఆ పింక్ ఏమో నా వరపూజ అప్పుడు అమ్మ కట్టుకున్న చీర. సో ఇవి నాకన్నా మా అమ్మ దగ్గర సూపర్ శారీ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ జస్ట్ ఒకసారి మీకు అలా చూపించేద్దాము, నాకు ఎన్ని గుర్తున్నాయి అని టెస్టింగ్ అన్నమాట ఇది.
సో ఇంకా ఏ చీరలకి ఏమేమి బ్లౌజెస్ కొనాలి, ఏ బ్లౌజెస్ పాత అయిపోయినాయి, సో ఇవన్నీ చీరలన్నీ సెలెక్ట్ అయితే చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా షాప్కి వెళ్ళి కలర్స్ మ్యాచ్ చేసుకొని బ్లౌజెస్ వాళ్ళ దగ్గర కలెక్షన్స్ ఉన్నాయా, ఏ వెరైటీస్ ఉన్నాయా, అవి మనకు మ్యాచ్ అవుతుందా, ఎన్ని మనం మిక్స్ అండ్ మ్యాచ్లా వేసుకోవచ్చు, సో ఇవన్నీ క్రైటీరియాస్ చూసుకుని బ్లౌజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో లెట్స్ గో టు ద స్టోర్. షాప్ అయితే ఇదేనండి, మహాదేవ్ మ్యాచింగ్ సెంటర్. ఇంటి దగ్గర నుంచి చాలా క్లోజ్ బై, మాకు వాకబుల్ డిస్టెన్స్. అన్ని వెరైటీస్ ఆఫ్ బ్లౌజ్ పీసెస్, మ్యాచింగ్ మెటీరియల్స్ పెట్టుకున్నారు. ప్రైస్ కానీ నాకు రీజనబుల్ గానే అనిపించింది. మనకు జనరల్ గా చిక్పేట్ లో కానీ లేదో ఇంకా వేరే బల్క్ రీటైల్ స్టోర్స్ ఏముంటాయో అక్కడ ఏం ప్రైజెస్ ఉన్నాయో అవే ప్రైస్ కి ఆల్మోస్ట్ అమ్ముతూ ఉన్నారు. ఇంకా లైనింగ్ క్లాత్స్ అవి ఇవి అన్ని చాలా ఉన్నాయి. నల్ల బ్లౌజ్ తీసుకుంటే ఓకే. అన్నీ ఒకే మాదిరే వస్తున్నామా. సో ఇక్కడైతే మ్యాచ్ చేసుకోవడానికి నేను అన్ని శారీస్, బ్లౌజెస్ అన్ని తీసుకొచ్చాను. బికాజ్ మనం అనుకుంటాం కలర్స్ అని, అందులోనే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి మనకి, షేడ్స్ కానీ ఇవి. సో ఎప్పుడు మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళినా మనకు పర్టికులర్గా లైక్ ఇఫ్ వీఆర్ వెరీ స్పెసిఫిక్ ఏదైనా ఇలాంటిదే కొనాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ మెటీరియల్ అయితే తీసుకెళ్ళడం బెటర్. కామన్ బ్లౌజెస్కి అయితే మనం ఎలాగైనా అన్నిటికీ చూసి మ్యాచ్ అయ్యేలా కొనుక్కుంటాము. ఇక్కడైతే కలంకారీలో కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే కాటన్ కలంకారీ, సిల్క్ అయితే వీళ్ళు పెట్టలేదు. బికాస్ సిల్క్ కాస్త ఎక్స్పెన్సివ్ కదా, మేబీ అందువల్ల ఇక్కడ పెట్టలేదేమో. ఇక్కడ నేను పైన చూపిస్తుండే కలర్స్ అయితే సిల్క్ మెటీరియల్, చాలా మంచి కలర్ కాంబినేషన్స్, బుట్టాస్ ఉన్నాయి. ఇవైతే మనం ఆల్మోస్ట్ అన్ని పట్టు శారీస్ కానీ వేసుకోవచ్చు. ఇంకా సో షాపింగ్ అయితే నేను అమ్మ వెళ్ళేసి వచ్చేసామండి. ఇక్కడే చాలా ఇంటి దగ్గరే అనమాట. సో కాబట్టి కొన్ని మ్యాచింగ్ బ్లౌజెస్, సో మిక్స్ అండ్ మ్యాచ్ గాను వేసుకోవచ్చు. కామన్ బ్లౌజెస్ అనమాట, చాలా చీరలకు మ్యాచ్ అవుతాయి. నేను కానీ కొన్ని కొనుక్కున్నాను, అమ్మ కానీ కొన్ని కొనుక్కున్నారు. సో అందులో ఫస్ట్ అయితేను ఈ బ్రౌన్ అనమాట. సో డార్క్ బ్రౌన్, మంచి క్వాలిటీ అయితే చాలా బాగుంది మెటీరియల్. ఇది మంచి సిల్క్ మెటీరియల్కు గోల్డెన్ బుట్టాస్. సో దగ్గర నుంచి చూపిస్తాం, ఇలా వస్తుంది. సో ఇందులోనే కొన్ని కలర్స్ తీసుకున్నాం అనమాట. నేనైతే బ్రౌన్ ఒకటి తీసుకున్నాను, బ్లాక్ ఒకటి తీసుకున్నాను. బ్లాక్ చాలా శారీస్కి మ్యాచ్ అవుతుంది కదా కామన్గా అయితే. సో ఇవి రెండు అయితే నేను తీసుకున్నాను. దీనికి ఈ బ్రౌన్కి అయితే అమ్మ దగ్గర యాక్చువల్గా చాలా సిల్క్ శారీస్ ఉన్నాయి. ఆ సిల్క్ శారీస్కి బార్డర్స్కి ఇది మ్యాచ్ అవుతాయి అన్నమాట. సో కొన్ని అమ్మ చీరలు కానీ కట్టుకోవచ్చు అనేసి. సో ఇది గ్రీన్కి ఈ డార్క్ బ్రౌన్ బార్డర్ అనమాట. ఇదైతే ఆల్మోస్ట్ డార్క్ మెరూన్ లాగే అనిపిస్తుంది. ఇలా బ్లౌజ్ పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొక 3-4 శారీస్ కానీ ఇది మ్యాచ్ అవుతుంది అని అనుకుని ఈ బ్లౌజ్ అయితే కొనుక్కున్నాను. ఇంకా అమ్మ కానీ కొన్ని శారీస్కు మ్యాచింగ్ కావాల్సి ఉండింది కాబట్టి దానికి పేరప్ చేసుకుందాము అనేసి అమ్మ అయితే ఇందులోనే సేమ్ నేను కొనుక్కున్నాను కదా, అందులోనే కొన్ని కలర్స్ మ్యాచ్ చేసుకున్నారనమాట. సో గ్రీన్ అయితే రెగ్యులర్, కొన్ని దాని కామన్గా అన్నిటికూ గ్రీన్ మెరూన్ అయితే మ్యాక్సిమం శారీస్కి మ్యాచ్ అయిపోతుంది కదా. సో బాగుంది అనేసి గ్రీన్ ఒకటి కొనుక్కున్నారు. అమ్మ కానీ బ్లాక్ ఒకటి కావాలి అనేది. సో బ్లాక్ ఇది డిఫరెంట్ బుట్టాస్, ఇది కాస్త చిన్న చిన్న బుట్ట లాగా వస్తుంది. ఈ పింక్, ఇదేమో ఒక బ్లాక్ శారీ ఉంది అమ్మ దగ్గర. దీని బ్లౌజ్ అయితే యాక్చువల్గా ఉండింది, కానీ అక్క వాళ్ళది అమ్మ వాళ్ళ బ్లౌజ్ అన్నీ ఒక్కసారిగా ఇచ్చినప్పుడు అమ్మ బ్లౌజ్ అక్క కుట్టేశారనమాట. సో అక్క బ్లౌజ్ అమ్మకైతే కాస్త సరిపోదు కాబట్టి ఆ బ్లౌజ్ అయితే అక్కే తీసేసుకుంది. ఇంకా అమ్మకు ఇది బ్లాక్ శారీకి ఇంకా బ్లౌజ్ లేదనమాట కాబట్టి ఈ శారీ ఇంకా కట్టలేదు. సో రెడీగా ఉంది. దీనికి పింక్ పళ్ళు వస్తుంది కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం అనమాట. సో ఇది పింక్ పళ్ళు, దీనికి ఇది ఈ పింక్ మ్యాచ్ అవుతుంది అనేసి ఇది తీసుకున్నాను. ఈ పింక్ అయితే చాలా శారీస్కి మ్యాచ్ అవుతుంది. నేను కొనుక్కున్నాం అనుకున్నా కానీ ఫస్ట్ ఇవి గుట్టించుకుందాంలే అనేసి. సో ఇలా సో మనము ఎప్పుడు బ్లౌజెస్ తీసుకున్నా ఇలా కొన్ని కామన్ కలర్స్ ఇలా తీసుకుంటే చాలా బ్లౌజెస్ పేరప్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇట్స్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి, కానీ మనకు మళ్ళీ మళ్ళీ మనము ఒక శారీకు అన్నిటికు ప్రతి చీరకు మ్యాచింగ్ బ్లౌజ్ కుట్టుకోవడం అనేది కష్టం.
కాస్ట్ వైజ్ కానీ మనకు యూసేజ్ వైజ్ కానీ అన్ని చీరలు అయితేనూ మనం ఎప్పుడు ఏం కట్టుకోము కరెక్టా. సో కొన్ని చీరలు ఉంటాయి లైక్ మన కామన్ బ్లౌజెస్ ఉన్నాయి అంటే కొన్ని రిపిటేటివ్గా కట్టుకుంటూ ఉంటాము, కొన్ని ఈవెంట్స్ కానీ లేదా జనరల్గా గుడికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో పూజలకు ఇవి అన్నప్పుడు. కొన్ని అయితే అన్ని చీరలు అయితే ఖచ్చితంగా మనం కట్టలేము. సో అలాంటివి కామన్గా మనం ఏం వాడతామో అలాంటివి ఇలా బ్లౌజెస్ తీసుకొని చీరలు మనం మ్యాచ్ చేసేసుకుంటేను కాస్ట్ వైజ్గా కానీ మనకు వర్కౌట్ అవుతుంది. టైలర్ దగ్గరకు ఒక్కొక్క బ్లౌజెస్కి ఎంత పెట్టాలో తెలుసు కదా మీకు. సో అవన్నీ వ్యూలో తీసుకొని మనము ఇలా పేరప్ చేసుకుంటే అయితే బాగుంటుంది. ఈ ఐడియా మీ ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి కామన్ బ్లౌజెస్. ఈ షాప్ డీటెయిల్స్ అయితే నేను లోకల్ షాప్లోనే తీసుకున్నాను కాబట్టి నేను ఇంకా లింక్ ఏమి ఇవ్వట్లేదు, కానీ మెటీరియల్ ఇవి ఎంత అయితే చాలా బాగున్నాయి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్. ఇంకా అమ్మ దగ్గర ఈ ఒక చీర ఉండింది గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్. దీనికైతే బ్లౌజ్ ఏదో అయిందనింది అమ్మ. సో దీనికి ఇంకా మ్యాచింగ్ బ్లౌజ్ కావాలి కాబట్టి సిల్క్ కాటన్లో ఒక మెటీరియల్ లాగా తీసుకున్నాము. సో ఇదైతే దీనికి పేరప్ చేసి ఏదైనా లైట్గా సింపుల్గా వర్క్ కానీ చేయించుకోవచ్చు లేదా సింపుల్గా ప్లెయిన్గా అలాగానే వేసుకోవచ్చు అనేసి అదొకటి తీసుకున్నాము. ఇంకా అమ్మ దగ్గర మైసూర్ సిల్క్ చీర ఒకటి ఉంది పింక్, కానీ దీనికి బ్లౌజ్ అయితే అమ్మ మంచి బ్లౌజ్ తీసుకొని కుట్టించుకుంది అనమాట. సో అన్నీ అయిన తర్వాత అమ్మకి అది కలరే నచ్చలేదు అసలు. సో మంచి బ్లూ అనమాట, దీనికి బ్లూ బ్లౌజ్ తీసుకున్నారు. ద స్టిచ్చింగ్ కానీ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇట్ ఇస్ 2-3 years ఓల్డ్, కానీ అమ్మకి ఆ కలర్ నచ్చలేదు. సో దీనికి ఏదైనా మంచి పేరు వెతుకుదామని వెళ్ళాము, కానీ నాకు మళ్ళీ ఇదే డిజైన్స్ వద్దు, కాస్త డిఫరెంట్గా ఏదైనా ఉండాలి అని అనుకుని ప్రస్తుతానికి దీనికైతే ఏం మ్యాచ్ చేసుకోలేదు. షాప్కి వెళ్ళాం కదా అని మరి ఏదో ఒకటి కొనేయాలి అనే హరితో అయితే ఖచ్చితంగా వెళ్ళకండి. మనకు అన్నీ నచ్చి కాస్ట్ వైజ్ కానీ మెటీరియల్ వైజ్ కానీ మనకు అది యూజ్ అవుతుంది, మనం యూజ్ చేస్తాము అనేటైతేనే మనం కొనుక్కోవాలి. ఇంకా బికాజ్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ కదా, మనం ఎలా అంటే అలా అయితే ఖచ్చితంగా స్పెండ్ చేయలేము, బికాజ్ ఎవ్రీ రూపీ ఈజ్ హార్డ్ అర్న్ రైట్. సో దానికి ఏం కావాలో, ఇప్పుడు నేను ఇన్ని చీరలు కొనుక్కున్నాను కదా, ఇన్ని బ్లౌజెస్ కొనుక్కున్నాను, ఇన్ని చీరలు కానీ నేను ఇష్టంగా కట్టుకుంటాను. ఇట్ ఈస్ నాట్ దట్ జస్ట్ కొనేసి అలా పెట్టేసాను అయితే ఖచ్చితంగా కాదు. మ్యాక్సిమం ఏది కొన్నానో అవన్నీ కట్టుకుంటాను కాబట్టి దిస్ ఇస్ వర్త్ ద ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో అమ్మ కానీ ఇవన్నీ ఇంకా బ్లౌజెస్ అన్నీ ఇంకా పోయాయి అంటే సో అమ్మ కానీ కొన్ని కొనుక్కున్నాము. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ టుడే. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ కానీ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.